ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ కూడాను ప్రభు యేసు నామములో మరొకసారి శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. రీతిగా మరో ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠములను, ఆయన ఇచ్చినటువంటి విధులను, కట్టడాలను, శాసనములను, ఆజ్ఞలను గైకొనవలసిన వారమై ఉన్నాము. అయితే దేవుని యొక్క వాక్యంలో ఏమని ఉన్నదంటే, తిమోతికు రాసిన పత్రికలో ఏమని ఉందంటే, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ, రాబో జీవం విషయంలోనూ, అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరమైనది కనుక ఈ వాక్యం నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని చెప్పి ఉన్నది. ఏమని ఉన్నది ఇక్కడ? శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికి ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను, రాబో జీవం విషయంలోను, అది అన్ని విషయములలోనూ ప్రయోజనకరమైనది కనుక ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణంగీకారమునకు యోగ్యమైనది. అలాగనే తిమోతి పత్రిక మరొక చోట ఉన్నది, 6వ అధ్యాయంలో ఏమన్నదంటే, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకం. కాబట్టి మనం ఏం చేయాలంటే సంతుష్టి సహితమైన దైవభక్తిని చేయాలి. సంతుష్టి సహితమైన దైవభక్తి అనగా దేవుని దృష్టికి అంగీకారమైనటువంటి భక్తిని మనము కట్టుకోవాలి. అందుకని ఈ యొక్క శరీర సంబంధమైన సాధకం అంట కొంచెం మట్టికే ప్రయోజనకరము. మనము వాట్ ఎవర్ మేబీ వీఆర్ ప్రాక్టీసింగ్, దాట్ విల్ బీ ఓన్లీ టెంపరరీ యూస్ఫుల్. ఈ శరీర సంబంధకమైన సాధకము, నువ్వేమైనా జాబ్ చేస్తున్నప్పటికీ కూడాను, నువ్వు ఏదైనా బిజినెస్ చేస్తూ ఉన్నప్పటికీ, లేకపోతే నువ్వు ఏమైనా చేస్తూ ఉన్నప్పటికీ కూడాను, అది ఈ శరీర సంబంధమైన సాధకము ఇంత మట్టుకే ప్రయోజనకరం అవుతుంది. నువ్వు బ్రతుకున్నంత వరకే నీకు ప్రయోజనకరం. కానీ దైవభక్తి అయితే అంట ఇప్పుడు జీవం విషయంలోనూ, రాబో జీవం విషయంలోనూ, అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరం అంట. ఏమిటంట? దైవభక్తి అనేది. కాబట్టి దీనిని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, దైవభక్తిని కట్టుకోవడానికి మనము ప్రయాస పడాలి. ఎందుకు అంటే, నువ్వు బ్రతుకున్న దినములలో నువ్వు భక్తి చేస్తూ ఉన్నా అది నీకు ప్రయోజనమే, నీ బిడ్డలకి ప్రయోజనం, నీ కుటుంబానికి ప్రయోజనమే, నీ చుట్టూనున్న వారికి ప్రయోజనకరమే. అలాగునని మరి నువ్వు ఒకరు భక్తి చేసి చనిపోయిన ఎడల పరమందుని కూడాను నీకు అది ప్రయోజనకరమే. నువ్వు కట్టుకున్నటువంటి నీతి క్రియలే, నువ్వు కట్టుకున్నటువంటి ఆ భక్తే నిన్ను నిత్య రాజ్యమునకు వారసుడిగా చేయటానికి ఆధారం అవుతుంది. కాబట్టి మనము దైవభక్తిని కట్టుకున్నటకు, ప్రయోజనకరమైన దాన్ని పట్టుకున్నటకు ప్రయాసపడాలి, సాధకము చేసుకోవాలి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.